హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మొన్న పెట్టిన వ్లాగ్ చూసారు కదా! దాంట్లో నేను ఓట్స్ దోసకి, ఇంకా రాగి ఇడ్లీకి నానబెట్టి రుబ్బి పెట్టుకున్నాను కదా! సో, నెక్స్ట్ మార్నింగ్ అనమాట. మమ్మీ, డ్యాడీకి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాను. దాంట్లో నేను ఇంకా బాదాం చట్నీ చేశాను. ఇంకా డ్యాడీ వాళ్ళు కరెక్ట్‌గా 8కి లేదా 8:30 ఆ మధ్యలో తినేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. ఇంకా ఇక్కడేమంటే అసలే ఆ డైనింగ్ టేబుల్ చిన్నది. దాంట్లో ఏమంటే నేను అప్పటికి ఏదేదో పెట్టేసి ఫుల్ చేసుంటాను. ఇంకా డ్యాడీ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా ఏమంటారు ఓవర్‌గా అయిపోతా ఉందది. ఏదేదో ఆర్డర్ చేసేస్తారు. కర్డ్ అనేసి టెడ్డీ హ్యాపీ వాళ్ళు కూల్ డ్రింక్స్ తాగుతాననేసి కూల్ డ్రింక్స్ మొన్న బిర్యానీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా తాగుతారు అనేసి తెలిసింది. సో, దానికి ఇంకా ఫ్రూట్స్ ఇంకా ఏది కొద్దిగా తెప్పించారు. దండిగా తెప్పించేస్తా ఉంటారు. ఇంకా ఈ కుకుంబర్స్ ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఆర్డర్ చేశారు. ఇంకా ఈ కర్డ్ ఆల్రెడీ 2 డబ్బాలున్నాయి ఫ్రిడ్జ్‌లో. మళ్ళీ ఇంకా బనానాస్ అబ్బబ్బా! ఎందుకులే హ్యాపీ అక్క అని చెప్పు మన హ్యాపీ అక్క. ఫిజు ఉన్నావురా? ఫిజు నువ్వు లేరా స్టాప్ చేసే గేమ్ లేడు అక్కడ. వాడే ఫోన్ చేస్తారులే. రే హ్యాపీ అక్క అని పిలువునా నా ఫిజు? పిలువు హ్యాపీ అక్క చెప్తున్నాను. హ్యాపీ కాదు నా హ్యాపీ అక్క. హ్యాపీ అక్క అని పిలువు నన్ను. హ్యాపీ అని పిలవకూడదు, బ్యాడ్, సరేనా? సో, ఇది లాస్ట్ సాటర్డే, సండే వ్లాగ్ అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్‌కి డ్యాడీ, మమ్మీ కోసం అన్నీ రెడీ చేసేసాను. అంటే మా కోసం కూడా వైట్ రైస్ కూడా చేసి పెట్టాను. కానీ అప్పుడు లంచ్ చేయకుండా బయటికి వెళ్తున్నాము. మమ్మీ, డ్యాడీకి ఫస్ట్ చేసేసి అన్నీ వేరు చేసేసి పెట్టేసి డ్యాడీ, మమ్మీకి చెప్పేసి వెళ్దాము. అన్నీ పెట్టుకొని తినండి అనేసి ఇక్కడే అన్నీ పెట్టేసి వెళ్తున్నాను. ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియో చూసేసేయండి, చెప్తాను. హలో! సో, సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మన స్కిన్కి, ఇంకా మన బాడీకి అట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ తీసుకున్నామంటే చాలా డల్ అయిపోతూ ఉంటుంది. ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాం. కొద్దిగా వర్క్ చేసుకున్నా కానీ డల్ అయిపోతుంది. బయట ఊరికి అలా వెళ్ళేసి వచ్చినా కానీ డల్ అయిపోతాము. అది ఎండలు ఎక్కడ ఎట్లా ఉన్నాయి కదా. సో, దానివల్ల మన స్కిన్ డల్ అయిపోవడము, ట్యాన్ అయిపోవడము, ఇంకొకటి ఏమంటే డిహైడ్రేట్ అయిపోతుంది, డ్రైగా అయిపోతుంది, పేలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది మన స్కిన్. సో, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తుంటాము. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మంచి సొల్యూషన్ కావాలి, ఉంటే బాగుండు అనుకుంటాం. సో, దానికోసమే నేను ఒక మంచి సొల్యూషన్ చూపించడానికి మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. సో, అదేమంటే ది డెర్మాకో వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు ఒక రెవల్యూషనరీ సీరం అనమాట. అది మన స్కిన్ని డిహైడ్రేట్ చేయకుండా కాపాడుతుంది, హైడ్రేటింగ్గా పెడుతుంది, అది లాంగ్ లాస్టింగ్గా పెడుతుంది అనమాట. సో, చాలా మంచిగా ఉంది ఈ ప్రోడక్ట్. సో, ఇదే అనమాట. ఇది స్నేయిల్ పెప్టైడ్ 96 హైడ్రేటింగ్ సీరం, ది డెర్మాకోది. ఇంకా దీంట్లో 2% నియాసనమైడ్, 2% పెప్టైడ్ కాంప్లెక్స్ ఉంది. ఇది ఫస్ట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే రియాక్షన్స్ రావడం, సైడ్ ఎఫెక్ట్స్ రావడం అట్లాంటివి ఏమీ ఉండదు. సో, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు దీన్ని. ఇంకా మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా స్మూత్గా పెడుతుంది, మంచిగా మన స్కిన్ని మాయిశ్చరైజ్డ్గా పెడుతుంది అనమాట. సో, ఇది ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. సో, ఇదే అనమాట ది డెర్మాకో స్నేయిల్ పెప్టైడ్ 96 హైడ్రేటింగ్ సీరం ఫర్ స్మూత్ అండ్ మాయిశ్చరైజ్ స్కిన్. దీంట్లో 2% నియాసనమైడ్ ఉంటుంది, 2% పెప్టైడ్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది సూటబుల్ ఫర్ సెన్సిటివ్ స్కిన్, ఇంప్రూవ్ స్కిన్ టెక్స్చర్. ఈ ప్రోడక్ట్స్ ఏమంటే ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది, DYE ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, మినరల్ ఆయిల్ ఫ్రీ. ఇంకా దీని టెక్స్చర్ ఏమంటే స్లైమీ టెక్స్చర్ ఉంటుంది. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. తొందరగా అబ్జార్బ్ చేసేస్తుంది మన స్కిన్లో. ఇంకా ఇది మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. రిజల్ట్స్ కూడా మంచిగా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోవడం ఈ సీరమ్ని. దీంట్లో 96% ప్యూర్ స్నేల్ సిక్రేషన్ ఫిల్ట్రేట్ ఉంటుంది. సో, అదేమంటే మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది, మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట, డ్రైనెస్ కాకుండా. ఇంకా హెల్దీగా పెట్టడానికి, హైడ్రేట్గా పెట్టడానికి. పెప్టైడ్ కాంప్లెక్స్ అనేది కొలాజన్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తుంది, ఇంకా పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది. నియాసనమైడ్ వచ్చేసి ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, డార్క్ స్పాట్స్ని, స్కార్స్ని అని తీసేస్తుంది. The Dermaco has empowered 15,000+ students this year with the Young Scientist Initiative. సో, ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మన ప్రోడక్ట్ లింక్ని వాళ్ళు ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేస్తారు భూమి ద్వారా. సో, దాన్ని లింక్ చేస్తారు. ఇంకా ఆల్ ప్రోడక్ట్స్ బై ద డెర్మాకో ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఈ ప్రోడక్ట్స్ మనకి ఈజీగా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, నైకాలో, ది డెర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా మీరు ఆశా 2024 అని కూపన్ కోడ్ యూజ్ చేసి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది డెర్మాకో వెబ్సైట్లో.
సో డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి. ఇంకా డాడీ మమ్మీ వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా రెడీ అయ్యి బయలుదేరుతున్నాము. ఎక్కడికి అంటే టెడ్డీ హ్యాపీ వాళ్ళకి యూనిఫామ్స్ తీసుకురావాలి. సో యూనిఫామ్స్ కోసము వెళ్ళనే లేదు, ఎప్పటి నుండో ఇస్తున్నారనమాట. ఫస్ట్ ఏమంటే ఆన్లైన్లోనే మనము చేసుకోవచ్చు, కానీ వీళ్ళకి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి, అక్కడికి వెళ్ళి మెజర్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. సో దానికోసం, లేకపోతే ఆల్రెడీ ఉంటాయి కదా అది వేసి చూడాలి వీళ్ళిద్దరికి, అందుకనేసి ఇన్ని రోజులు ఇంకా వెళ్ళలేకుండా ఉన్నాము. ఇంకా డాడీ కూడా వచ్చేసారు కాబట్టి, మమ్మీ దగ్గర డాడీ ఉంటారు కాబట్టి ఇంకా ఇద్దరిని పెట్టేసి వెళ్తున్నాము. ఇంకా నేనైతే రెడీ అయిపోయిన, హెడ్ బాత్ చేశాను. అదేమంటే హెయిర్ ఆరనే లేదు, సర్లే ఆరిపోతుందిలే బయట వెళ్తున్నాము కదా ఎట్లో అనేసి ఇంకా వెళ్తున్నాము. రెడీ అయిపోయాను. ఇంకా అప్పుడు టైం ఏమంటే 11 అట్లా. ఇంకా ఒకవేళ మేము అక్కడ లేట్ అయితే మీరు తినేసేయండి డాడీ, వచ్చిన తర్వాత మేము తింటాము అనేసి చెప్పేసి వెళ్తా ఉన్నాను. ఇంకా ఫిజియోథెరపీ ఆమె కూడా వస్తుంది, సో తను కూడా చేపించేసుకోండి అని చెప్తున్నాను. అప్పు బాబా హ్యాపీ జరిగిన టెడ్డీ అక్కడ చెప్పిద్దాం. డీకా నువ్వు వచ్చిన వెంటనే ఏసీ వచ్చింది, ఇంసేపు అడ్డంగా కూర్చో. మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి అని చెప్పాలి. వాడికి అసలు అక్కడి వరకే తెలుసు బాబా, నీకు కూడా అమ్మకి మ్యారేజ్ డే షాపింగ్, వెడ్డింగ్ యానివర్సరీ. బాబా శారీ ఒక్కటే కాదు. సో మా టెడ్డీ హ్యాపీ వాళ్ళకి ఏమంటే ఓన్లీ యూనిఫామ్ కోసం వెళ్తున్నామేమో అనేసి అనుకున్నారు. దానికోసం కాదు, శారీ కోసం కూడా మ్యారేజ్ డేకి శారీ కొని అనేసి అడుగుతా ఉన్నాను. సో అది కూడా అనేసరికి మా హ్యాపీ కొంచెం డల్ అయిపోయింది. ఇంకా శారీ ఒక్కటే కాదు ఇంకోటి కూడా అనేసరికి ఇంకా డల్ అయిపోయింది. కానీ ఇంకా గుర్తుకు రాలేదు అదేందో కరెక్ట్గా. ఏమంటే నేను శారీ కొనిచ్చేసుకున్న తర్వాత నార్మల్గా నా మ్యారేజ్ డే వస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో అప్పుడేమంటే పట్టీలు అడుగుతూ ఉంటాను, మా సుదర్శన్కి పట్టీలు మెట్టెలు ఆ రెండు కొని బాబా అని అడుగుతూ ఉంటాను. ఒక్కొక్కసారి కొనిస్తుంటాడు, ఒక్కొక్కసారి నేను ఆన్లైన్లో కొంటూ ఉంటాను, ఒక్కొక్కసారి కొనిడు. సో అట్లే ఉంటాను అనమాట. దానికంటే ముందైనా ఆ వెనకైనా అలా కొనిస్తూ ఉంటాడు. అదేంటో తెలీదు, నాకు ఫస్ట్ నుండి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ డే వచ్చినప్పుడు అంతా నాకు పట్టీలు మెట్టెలు కొనుక్కుంటా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నాకు పట్టీలు మెట్టెలు గుర్తుగా కొనుక్కుంటా ఉంటానన్నమాట. సో కొన్ని ఇయర్స్ కుదురుతాయి, అప్పుడప్పుడు కుదరవు. ఇంకా యూనిఫామ్ దగ్గరికి వెళ్ళాము, స్క్రిబుల్స్. సో అక్కడ చాలామంది ఉన్నారు, ఒక 1 hour ఉండింది. సో వెయిట్ చేసి ఇంకా వీళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని వచ్చాము. లేదా ఎదురుగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఇంకా హడావుడిగా వెళ్ళిపోయాం, ఇంకా వచ్చేటప్పుడు ఇంకా దండం పెట్టుకొని వద్దాము అన్నట్టుగా ఇంకా దండం పెట్టుకొని వస్తూ ఉంటే పక్కనే మళ్ళీ కోకోనట్ వాటర్ అమ్ముతూ ఉన్నారు. ఎంత ఎండగా ఉంది తెలుసా అసలు, చాలా అంటే వర్షం పడుతున్నా కానీ ఎండ మాత్రం చాలా ఎండగా ఉంది. సో ఇంకా కోకోనట్ వాటర్ అయితే చల్లగా ఉంటుంది కదా అనేసి ఇంకా నలుగురం తాగుతున్నాము. ఒక్కొక్కసారి టెంకాయ నీళ్ళు తాగుతుంటే చల్లగా బాగుంటుంది, ఒక్కొక్కసారి తాగుతాం చూడండి అప్పుడు అస్సలు డైజెస్ట్ కానట్టుగా, వామిటింగ్ వచ్చినట్టుగా, ఇంకా అదే తాగేసిన వెంటనే కార్లో స్టార్ట్ అయినామంటే అస్సలు పడదనమాట. ఎందుకో ఎప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు. ఆ రోజు మాత్రం వాటర్ స్వీట్గా భలే ఉన్నాయి, అసలు కాయలు చిన్నగా ఉన్నా వాటర్ మాత్రం స్వీట్గా ఉన్నాయి. ఇంకా తాగేసాము. ఇంటికి వెళ్దాం అని స్టార్ట్ చేసింది హ్యాపీ అయితే. రే శారీ తీసుకోవాలి గమ్ముగా ఉండు అనేసి చెప్తున్నాను. ఇంకా నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే నేను ఎప్పటి నుండో సుదర్శన్ అడుగుతా ఉన్నాను, బాబా ముగ్దాకి వెళ్తాం. బెంగళూరులో మోస్ట్లీ నేను ఆ షాపింగే చేయను, అంటే ఇలా ఆన్లైన్ షాపింగ్ చేసాం కానీ ఆఫ్లైన్లో ఎక్కడ ఎప్పుడు షాపింగ్ చేయను. అలాంటిది ముగ్దాలో చేయాలి అనేసి ఉండేది నాకు. సో ఫస్ట్ టైం ముగ్దాకి తీసుకెళ్తున్నాడు మా సుదర్శన్. నేనేమంటే జయనగర్ దగ్గర ముగ్దా ఉంది, సో ఆ ముగ్దా ఒకటే తెలుసు నాకు ఇంతకుముందు. దాని తర్వాత ఈ బ్రాంచెస్ చాలా వచ్చేసాయి, ఓపెన్ చేశారు. మార్తల్లి అనమాట, ఇది మార్తల్లిలో ముగ్దా. సో మనకి దగ్గర అనమాట ఇక్కడ. సో అంత దూరం ఎందుకు బుజ్జు, అంత దూరం వెళ్ళడం కంటే ఇక్కడే ఉంది కదా, ఇక్కడికి వెళ్దాము అనేసి అన్నాడు. నాకు మాత్రం అక్కడికే వెళ్ళాలనిపించింది, ఎందుకంటే దాని పక్కన కూడా ఇంకా మంచి పెద్ద షాప్స్ ఉన్నాయి. ఒకవేళ ముగ్దాలు నచ్చకపోతే ఇంకో దగ్గర తీసుకుందాము అన్నట్టుగా ఉన్నింది. కానీ ఇంకా సరేలే ముగ్దాకి వెళ్దాము, ఇంకా ఇక్కడ దగ్గర అన్నాడు కదా అని ఇక్కడికి వచ్చాము. ఇంకా లోపలంతా నాకు చాలా ఇష్టం, అది ఒక టెంపుల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అసలు నాకు చాలా ఇష్టం. దాన్ని చూసి నేను ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తూ ఉండేది. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు డాడీ మమ్మీకి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ దగ్గర అది ఐ ఆపరేషన్స్ జరిగాయి కదా, సో అక్కడ వెళ్ళినప్పుడు అంతా చూసేదాన్ని. దాని పక్కనే ఉండేది ముగ్దా, కానీ మేము మార్నింగ్ వెళ్ళిపోయేసరికి అది ఎప్పుడు క్లోజ్లోనే ఉండేదన్నమాట. సో ఓపెన్గా ఉండడం ఎప్పుడు చూడలేదు అక్కడ నేను. ఒకవేళ చూసినా వెళ్ళుంటానేమో ఒకవేళ అడిగితే, ఎప్పుడు వెళ్ళలేదు. సో నేను ఫైనల్లీ ఏమంటే బెంగళూరులోనే ముగ్దాకి వెళ్తున్నాను. ఇంకా నాకైతే చాలా నచ్చింది. ఇంకా కింద ఏమంటే మాకు ఏం శారీస్ కావాలి అని అడిగారు. సో పట్టు శారీస్ చూద్దాము అన్నాము. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి అనేసి అన్నారు. సో ఫస్ట్ అయితే నేను పట్టు శారీస్ తీసుకుందామా వద్దా అనే డైలమాలో ఉన్నాను, ఎందుకంటే చాలా ఉన్నాయి పట్టు శారీస్. ఇంకా అది ఒకవేళ తీసుకున్నా కానీ 1 time కట్టుకుంటానేమో, మళ్ళీ ఎందుకులే వద్దు అనిపించింది అనమాట. ఇది చూస్తే నాకు శిరీష శారీ లాగే కనిపించింది. అప్పుడు తీసుకున్న సునీల్ కొనిచ్చున్నాడు కదా, సో అదే గుర్తుకొచ్చింది దాన్ని చూస్తే, ఆ గ్రీన్ కలర్ది.
ఏదో పట్టు సారీ చూస్తుంటే కొత్తగా ఏం లేదు, నార్మల్‌గా ఉన్నాయి. ఇంకా ఎక్కువ ప్రైస్ పెడితే ఏమైనా మంచివి ఉంటాయేమో. నా బడ్జెట్ అది కాదు. ఎక్కువ వద్దు, చాలా తక్కువలో తీసుకోవాలి అనేసే ఉన్నింది. ఇంకా నేను ఆల్రెడీ ఒక శారీ తీసుకోమన్నారు మీకు, ఆన్‌లైన్‌లో చూపించాను మీకు. సో, దాని బ్లౌజ్ ఏమంటే ఇంకా స్టిచ్చింగ్‌కి ఇచ్చున్నాను, ఇంకా ఇవ్వలేదు. సో, దానికి లేట్ అవుతా ఉంది. అందుకనేసి ఇంకా ఈ లోపల ఒక శారీ కావాలి బాబా అనేసి అడిగేసరికి మా సుదర్శన్ పద వెళ్దాము అన్నాడు. సో, ఇంక నాకు ఫ్యాన్సీ శారీస్ చూద్దాము అనిపించింది. సో, సెకండ్ ఫ్లోర్‌లో ఉంటే ఫ్యాన్సీ శారీస్ చూడండి అన్నారు. అందుకని సెకండ్ ఫ్లోర్‌కి వచ్చాం. ఇంకా ఇవేమంటే కొత్త మోడల్ అంట, చాలా బాగున్నాయి, డిఫరెంట్‌గా ఉంది. అదేమంటారు, ఆ మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. హాఫ్ అండ్ హాఫ్ అంటారు కదా, సో అట్లాంటి మోడల్‌లో మధ్యలో అంతా శారీ ఇది చుట్టూ అంతా ఏమంటే బూటాల్లాగా లేకపోతే లెహరియా మోడల్లో సంథింగ్ ఏదో అన్నారు వాళ్ళు. సో, అలాంటి డిజైన్. ఇంకా పైట వచ్చేసి పళ్ళు వేరేలాగా ఒక నెట్టెడ్ టైపు. సో, అట్లా వచ్చింది. ఇంకా దాంట్లో కలర్స్ చూపించండి అంటే నాకు ఈ బ్లూ కలర్ చాలా నచ్చింది. నాకు ఈ బ్లూ పింక్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం నాకు. ఇష్టమే కానీ తీసుకోలేదు ఎప్పుడు. సో, అదొక మంచి కలర్ కాంబినేషన్‌లో మంచి డిజైన్ ఉండి వస్తే నాకు ఇష్టం అనమాట. సో, ఇది నచ్చింది. సుదర్శన్ వాళ్ళకి కూడా నచ్చింది. సో, తీసుకుందాం అనేసి జస్ట్ కట్టి చూపించండి అంటే కట్టి చూపించారు వాళ్ళు. సో, చాలా బాగుండింది అనిపించింది. కానీ ఏమంటే దీంట్లో ఎక్కడో కొంచెం డ్యామేజ్ ఉందనేసి వాళ్ళే చూపించారు. సో, అందుకనేసి అది తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకో కలర్ అనేసి ఇది చూపించారు. ఇంకా నాకేమంటే గ్రీన్స్ చాలా ఉన్నాయి కదా అనిపించింది దీన్ని చూడగానే. నెక్స్ట్ ఇంకొక బ్లూ నచ్చింది కదా అని ఇంకొక బ్లూ చూపించారు. సో, ఈ బ్లూ ఏమంటే కొంచెం ఏమంటారు బ్రైట్‌గా ఉందన్నమాట ఈ బ్లూ. సో, సుదర్శన్ నచ్చింది. ఇంకా ఈ రెండిట్లో ఒకటి తీసుకోవాలి. సుదర్శన్ ఉండేసి బుజ్జు నీకు ఏది ఇష్టం అంటే అది తీసుకో అంటాడు ఒక పక్క. నెక్స్ట్ ఏమో గ్రీనే బాగుంది తీసుకో అంటాడు. నాకు ఆ 2 కాకుండా ఈ కలర్ భలే నచ్చింది, నాకు వావ్ అనిపించింది. కానీ సుదర్శన్ వాళ్ళు ఏమంటే ఇది చాలా డల్‌గా ఉంది, వద్దు అనేసి అన్నారు. కానీ నాకెందుకో ఇదే తీసుకుందామా అంటే ఆ లైటింగ్‌లో కలర్ నచ్చిందో మరేమో తెలీదు. నా దగ్గర లేని కలర్ కొంచెం బాగుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ బాగుంది అన్నట్టుగా అనిపిస్తా ఉన్నింది. సుదర్శన్ ఏమంటే నీకు నచ్చింది తీసుకో బుజ్జు, మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత ఇది బాలేదు, అది బాలేదు అని చెప్తా ఉండొద్దు, నా మీద వెయ్యొద్దు అనేసి చెప్తూ ఉన్నాను ఒక పక్క. అయినా ఇంకా సరే అనేసి దాంట్లో ఒక శారీ తీసుకొని పక్కన పెట్టేసాం. ఇంకా అట్లా వెళ్తూ ఉంటే నెక్స్ట్ ఇది వచ్చేసి పార్టీ వేర్ శారీస్ అనేసి వేరే వాళ్ళు చూసి వెళ్ళారు. సో, ఈ కలర్ బాగుంది అనిపించింది. ఇంకా అంటే ఆ లైటింగ్‌కి ఆ కలర్స్ బాగున్నాయో మరేమో తెలీదు. డల్ కలర్సే చూస్తున్నాను అన్నీ నేను. ఇంకా ఇది నచ్చింది. కాకపోతే ఇది కొంచెం అంటే వాళ్ళు డబుల్ సైడ్ లాగా వేశారు కాబట్టి కొంచెం బాగుంది. వన్ సింగిల్‌గా వేసుకొని చూసా అంటే ట్రాన్స్పరెంట్‌గా ఉండింది. సో, అంత ట్రాన్స్పరెంట్ వద్దులే అనిపించింది. దాంట్లో ఇంకొక కలర్ ఉందనేసి చూపించారు. ఫైనల్లీ ఒక శారీ మాత్రం తీసుకున్నాను. ఇక్కడ ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఏ శారీ తీసుకున్నానో. నెక్స్ట్ ఏమంటే ముగ్ధాలో తీసుకున్నాను కదా అనేసి చాలా హ్యాపీ అనిపించేసింది. నేను ముగ్ధాలో వెళ్తా ఉంటే మా సుదర్శన్ అయితే ముందే అనుకున్నాడు కొంచెం కాస్ట్లీ శారీయే అడుగుతుంది అన్నట్టుగా. నేను మరి అంత కాస్ట్లీ శారీ అడగాలి అనేసి అనుకోలేదు. కానీ అప్పుడు ముగ్ధాలో షాపింగ్ చేయాలంటే ఇష్టం నాకు అని చెప్పినప్పుడు కొందరు కామెంట్స్‌లో అక్క అక్కడ 6000 నుండే స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందక్క అనేసి చెప్పున్నారు. అవునా అనేసి అనిపించి నాకు ఇంకా అదే ఫిక్స్ అయిపోయాను. కానీ అలా ఏం లేదు, మన బడ్జెట్‌లో కూడా ఉంటాయి శారీస్ అనిపించింది. ఇంక ఇప్పుడు నేను తీసుకున్న శారీ ఎంతో కూడా నేను మీకు చెప్తాను. వ్లాగ్ చూస్తూ ఉండండి. సో, నా బడ్జెట్‌లోనే శారీ వచ్చేసింది. నెక్స్ట్ ఏమంటే పట్టు శారీస్ ఏమైనా కాస్ట్లీగా ఉంటాయేమో. నేను కాస్ట్లీ చూడలేదు కాబట్టి ఏదైనా అంటే మనకి ఏమైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో, అట్లాంటివైతే తీసుకుంటే పర్వాలా. మ్యారేజ్ డేనే కదా, ఆ రోజు ఒకరోజు కట్టుకుంటానేమో ఎందుకన్నట్టుగా నేనేం కాస్ట్లీగా ఏం తీసుకోలేదు. సో, ఇదే ముగ్ధ చాలా బాగుంది. ఇంకా మార్తాలిలోనే ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వెరీ హ్యాపీ. మా సుదర్శన్ కూడా అదే అంటున్నాడు, ఒక్కసారి కట్టుకుంటాడు మళ్ళీ కట్టుకో బుజ్జు, ఎందుకు అంత డబ్బులు పెట్టి తీసుకోవడము అనేసి అంటూ ఉన్నాడు. 2 minutesలో వెళ్ళిపోతామని చెప్పిందా? ఏమిరా మీకు నీకు ట్యాబ్ ఇస్తానేమో ఇంటికి వెళ్ళినాక. సుదర్శన్ ఏదో కొనిస్తాను అంటుంటే వీడొకడు మధ్యలో అసలు వీడికి గోల్డ్ షాప్లు అంటేనే ఇష్టం లేదు. వీడు హేట్ చేస్తాడు గోల్డ్ షాప్ అంటేనే. గోల్డ్ షాప్కి రానమ్మా అని ఫిక్స్ అయ్యి ఉండిపోతుంది అనమాట. తెలియదు కాబట్టి వచ్చింది, ఇప్పుడు ఉండలేదు. ఇక్కడికి వస్తామన్న సంగతి తెలియదు. శారీ ఒకటే అని ఓపిక్గా ఉండింది, సెలెక్ట్ కూడా చేస్తా ఉండింది, చాలా హుషారుగా ఉండింది అక్కడ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి డల్ అయిపోయింది. ఇంకా ఇక్కడేమంటే తనిష్క్లో బాగుంటాయి కదా నార్మల్గా, నాకు తెలియదు ఎప్పుడు రాలేదు తనిష్క్లో పట్టీల కోసము. సో, ఫస్ట్ టైం వచ్చాము. ఇంకా ఇక్కడేమంటే న్యూ కలెక్షన్ అనేసి ఒక 5 or 6 చూపించారు న్యూ మోడల్స్ అనేసి. అంతే అంట వాళ్ళ దగ్గర, ఇంకేం లేవంట.
సో అవి దాంట్లో నాకు ఒకటి నచ్చింది, చాలా బాగుంది, పీకాక్ మోడల్ వచ్చింది. మీకు గుర్తుందా, అప్పుడు శిరీషకి వెళ్ళి తీసుకున్నాం మేము, నేను మోహన శిరీష ముగ్గురం వెళ్ళి పట్టీలు. సో ఆ టైప్లోనే ఇంకొక పీకాక్ టైప్ వచ్చింది, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. కానీ సుదర్శన్కి నచ్చలేదు. మళ్ళీ అడిగితేనేమో బుజ్జు నాకు నచ్చలేదు, నేను నచ్చితే తీసుకో అన్నాడు. సరే పట్టీలు నేను కదా వేసుకుంటాను, నచ్చితే తీసుకోమన్నాడు కదా అనేసి సరే బాబాయ్ నేను తీసుకుంటాను అని చెప్పాను. శారీ దగ్గర కూడా అట్లే అన్నాడు, కానీ సుదర్శన్ నచ్చిన శారీయే తీసుకున్నాను నేను. మరి పట్టీల దగ్గరకు వచ్చేసరికి ఇట్లానే అంటే నేను నాకు నచ్చింది తీసుకుందాం అనేసి అంటేనేమో ఒప్పుకోలేదు. లాస్ట్కి అదేదో ప్రైస్ ఎక్కువ అయింది అది ఇది అనేసి ఏం తీసుకోకుండానే వచ్చేసాం. ఆ యాపీ ఎట్లా ఏడ్చిందో ఏడ్చినట్టే జరిగిందనమాట అక్కడ. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంతకు నేను లాస్ట్ వ్లాగ్లో జున్ను చేసి చూపించాను కదా, అది తినింది చూపించలేదు కదా. ఇంటికి రాగానే ఏమంటే జున్ను గుర్తుకొచ్చింది. డాడీ వాళ్ళు అన్న తినేసి ఉన్నారు, ఇంకా మేము కూడా వచ్చిందాక తినేసాము. సో ఇంకా డాడీ వాళ్ళకి జున్ను ఇద్దాము అనేసి తీసాను. చాలా బాగా వచ్చింది, కానీ కొంచెం వాటరిష్గా వచ్చింది. అదే క్రీమీ మిల్క్ ఉండాలి అంట, ఫుల్ క్రీమ్ మిల్క్. సో అలా ఫుల్ క్రీమ్ మిల్క్ కాదు నేను యూస్ చేసింది, అందుకనేమో ఇట్లా వచ్చింది అనేసి అనుకున్నాను. కొంచెం వాటరిష్గా ఉండింది, కానీ పర్వాలేదు, కేక్స్ లాగా ఉండిందనమాట. ఇంకా చాలా బాగా వచ్చింది అనిపించింది. ఇంక దీన్ని చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. అక్కడ పట్టీలు కొనలేకపోయినా దీన్ని చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ పట్టీలు కొనిలేదే అనే ఉన్నాను. కానీ సుదర్శన్ మాట విని వచ్చేసాను కదా నేను. అయినా ఏందో మా సుదర్శన్ నా మీద అలుగున్నాడు. అది అలగడం కాదు, కోపం అంటాడు. అసలు ఏదో ఒకట్లే అన్నట్టుగా గమ్ముగా అయిపోయి ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి ఇది ఇచ్చాను. వీళ్ళిద్దరికి భలే నచ్చేసింది జున్ను. ఇంకా మా డాడీ అయితే ఇంకో కప్ కూడా తిన్నారు. ఇంకా టెడ్డీకి ఇచ్చాను, టెడ్డీ తినద్దు, ఏదో నేను ఇచ్చినందుకు తింటున్నట్టు బాగుందా చెక్క అన్నట్టుగా తింటా ఉంది. ఇంకా హ్యాపీ కూడా మళ్ళీ ఒక కప్ తినింది. మళ్ళీ జున్ను తింటావు బాబా అంటే మాత్రం తింటాను, తినే దగ్గర మాత్రం అలగడం అనమాట. మా సుదర్శన్ నీట్గా కంప్లీట్గా తినేస్తాడు, మిగతా వాటిలో అంతా నా మీదే చూపిస్తూ ఉంటారు అలగడం అంటే. ఇంకా జున్ను తినేసిన తర్వాత ఇంకా నాకు మా సుదర్శన్ మీద కొంచెం కోపం తగ్గిన తర్వాత ఇంకా డాడీకి మమ్మీకి తీసుకొచ్చి శారీ చూపిస్తున్నాను. బాగుంది బాబు, నీవు ప్యాంట్ ఇప్పించాను కదా, ఇప్పించాలి హాలిడే కదా రేపు. పడేస్తా హ్యాపీ, డిజైన్ బాగుంది కదా, చాలా బాగుంది, కొత్త వెరైటీగా ఉంది. మేము అంతా చూస్ చేసి కాస్ట్ అడిగిన తర్వాత 3000 సంథింగ్ 1500 1800 సంథింగ్ అన్నారు. మేము 10,000 బడ్జెట్ వేసుకున్నాము. 1800 అనేది హ్యాపీ అయిపోయింది. గ్రేకి రెండు బాగుంటుంది. ప్రోగ్రామ్ ఒకటి చూస్తున్నావు ఏంది నాన్నవి? వచ్చన్నావు కదరా నాన్నకి. పాలు పెట్టేసి వచ్చా. ఇంకా అలా వాళ్ళు కొంతసేపు ఆడుకున్నారు. దాని తర్వాత ఈవినింగ్ అయింది. డాడీ మమ్మీ వాళ్ళకి కాఫీ టీ అన్నీ వీళ్ళకి పాలు అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఏమంటే నేను టెడ్డీ వెళ్ళేసి పార్లర్కి వెళ్తున్నాము. నేనేమంటే ఐబ్రోస్ చేయించుకోవాలి అనేసి, యాక్చువల్గా ఫేషియల్ కూడా చేసుకోవాలి అనేసి అప్పుడు మోహన వాళ్ళతో చూపించానే నేను అప్పుడు చేసుకుంది. మళ్ళీ ఫేషియల్ చేసుకోలేదు, ఇంట్లో నార్మల్గా ఫేస్ ప్యాక్స్ అట్లా అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇది ఇంటి దగ్గరే జావీద్ హబీబ్ ఉంది, సో కొత్తగా పెట్టున్నారు. ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో కింద ఉంటుందంట పార్లర్, సో అక్కడికే వెళ్ళి ఎప్పుడైనా ఐబ్రోస్ చేయించుకుంటా ఉంటాను అంతే. కానీ జావీద్ హబీబ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే హెచ్ఎస్ఆర్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండేది మాకు. టెడ్డీకి హెయిర్ కట్ చేసుకోవాలంటే అక్కడికే వెళ్ళేదాన్ని, వాటితో పాటు నేను ఐబ్రోస్ చేయించుకుంటా ఉండేదాన్ని. బాగుండేది అక్కడ సర్వీస్ అంతా. సో మళ్ళీ ఇక్కడ పెట్టేసరికి నాకు ఇది ఇక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉండింది. కానీ మొన్న టెడ్డీ హ్యాపీ సుదర్శన్ వచ్చారు, కానీ నేను రాలేదు కదా. సో ఐబ్రోస్ కోసమైనా వెళ్దాంరా, జస్ట్ ఒకసారి చేయించుకుందాము అనేసి అనుకున్నాను. కానీ లేజీగా ఉండింది, పోనీ లేరా అక్కడ ఎవరు వెళ్తారు
తీసుకెళ్తారు, ఇక్కడే చేపించేసుకుంటా కింద అంటా ఉంటే టెడ్డీ ఒప్పుకోలేదు. లేదా అశోక నువ్వు ఒకసారి వచ్చావంటే నీకు భలే నచ్చుతుంది అంటానే ఉండింది. సో అలా అక్కడికి వెళ్ళి చేపించుకున్నాను. నాకేమంటే ఎక్కువ పెరగవు ఐబ్రోస్, నాకు లైట్గానే ఉంటాయి. కాకపోతే నేను ఎప్పుడు న్యూ ఇయర్కి ఏమో చేపించుకున్నాను, మళ్ళీ చేపించుకునే లేదు. ఈసారి ఏమంటే కొంచెం గలీజ్గా ఉంది అనిపించింది, ఎక్స్ట్రాస్ ఎక్కువ వచ్చాయనేసి. సో అందుకే చేపించుకున్నాను. సో అది మ్యారేజ్ డే కదా, చేపించుకున్నట్టు ఉంటుంది అన్నట్టుగా. ఇంకా వచ్చేసరికి ఏమంటే వెజిటబుల్స్ పెట్టున్నారు కింద. డాడీ వాళ్ళు వాకింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారు, వెజిటబుల్స్ పెట్టున్నారమ్మా తీసుకురావాలంటే వద్దు డాడీ, నేను టెడ్డీ ఇద్దరం బయటికి వెళ్తున్నాము, మేము తీసుకొస్తాము, మీరు వచ్చేయండి అని చెప్పున్నాను. సో ఇంకా అక్కడ పార్లర్కి వెళ్ళేసి వస్తూ తీసుకున్నాను. తీసుకునేసరికి ఏమంటే అవన్నీ కొన్ని అన్ని మంచివి అయిపోయినాయి. ఇంకా అయినా అప్పటికి తీసుకొచ్చాను. మమ్మీ వాకింగ్ చేపిస్తాము మమ్మీకి అన్నట్టుగా వెళ్ళి వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు. మమ్మీ మన ఒక దగ్గర స్టాప్ అయిపోయింది. ఇంకా మమ్మీ నీట్గా అల్లం తెల్లగడ్డ మసాలా అయిపోతే తెప్పించాను, అవి క్లీన్ చేసి పెట్టించింది. సో ఇంకా అది రుబ్బాలి. ఈ లోపల ఏమంటే నన్ను డాడీ పిలిచారు. అంటే డాడీకి ఇక్కడ మచ్చ ఉందంట, సేమ్ యాపికి కూడా మచ్చ ఉందంట, అక్కడే అదే స్పాట్లో. నేను చెప్పా సేమ్ సుదర్శన్కి కూడా మచ్చ ఉంది డాడీ, సేమ్ అదే స్పాట్లో అనేసాను. ఇప్పుడు మా యాపీకి మా డాడీ మచ్చ వచ్చి ఉంటుందా, మా సుదర్శన్ మచ్చ వచ్చిందో నాకు తెలియడం లేదు. సో ఆ మచ్చ గురించి అక్కడ టాపిక్ అనమాట. ఇంకోటి ఏమంటే నన్ను మెయిన్గా ఎందుకు పిలిచారంటే, ఇంకా ఈరోజు వెళ్దామమ్మ షాపింగ్కి, రెడీ అవ్వండి వెళ్దాము అనేసి అంటున్నాను. ఎందుకు డాడీ, వద్దు డాడీ అనేసి అంటూనే ఉన్నాను, ఒప్పుకోవడం లేదు. మా సుదర్శన్కి ప్యాంట్ కొనిచ్చాల్సిందే అంటే నాకు ఇంకేదైనా కొనిస్తారంట. నాకు శారీస్ చాలా ఉన్నాయి డాడీ, నాకు వద్దు డాడీ అంటే వినట్లేదు. సర్లేమ్మా పద ఫస్ట్ సుదర్శన్ ప్యాంట్ అయినా కొనిస్తాను నేను అనేసి స్టార్ట్ చేశాను. ఇంకోటి కూడా కొనిస్తారనేసి చెప్పున్నారు. తీసుకెళ్తారంట, డాడీ తీసుకెళ్తారు, నేను తీసుకెళ్తే సుదర్శన్ తీసుకెళ్తే వెళ్తారు కదా, నేను తీసుకొస్తానంటే ఎందుకు వద్దంటున్నారు అనేసి స్టార్ట్ చేశారు. సో అలా ఇంకా సరే సుదర్శన్ ఉండేసి మధ్యాహ్నం నుండి వెళ్దాంలేండి అంకుల్ అనేసి చెప్పున్నాడు. ఇంకా ఆ రోజు ఏమంటే యూనో కార్డ్స్ ఆడి ఇంకా ఆ రోజు ఎవరు లీడరు, సో ఆ గేమ్ ఆడుకుంటున్నారు. ఈ లోపల నేను గేమ్ ఆడేసిన తర్వాత ఏమంటే అల్లం తెల్లగడ్డ మసాలాగా రుబ్బి పెట్టేశాను. Choose your blanket. Blue. Pink. Rainbow. Then blue. Then rainbow. Rainbow. Choose your sunglasses. Rainbow. రే కాలు తగులుతాయి నాన్నకి. అయ్యయ్యో పింక్ లేదు, కాలు తగులుతుంది నాన్నకి, బాగా పెట్టుకో. ఏ నానాది రెయిన్బో, ఏ బాగుంది నానాది, ఏ రెయిన్బో నానాది కదా. నేను రీసెంట్ బ్లాగ్స్ చూపించాను కదా, ఒక పాట్లో వచ్చేసి పచ్చిమిర్చి, ఇంకొక పాట్లో వచ్చేసి బ్రింజాల్వి సీడ్స్ వేసాను. పచ్చిమిర్చి సీడ్స్ ఏమో సరిగా రాలేదు, అవి అట్లే ఉన్నాయి. బ్రింజాల్ అయితే నేను ఇంకా 21 డేస్కి ఏమైనా వస్తాయేమో మొలకలు అనుకున్నా, అప్పుడే వచ్చేసాయి. అవి చూసి నాకు చాలా హ్యాపీ వేసింది. వెంటనే వీడియో తీశాను మీ అందరితో షేర్ చేయాలి అనేసి. ఇంకా ఆ రోజు లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఏమంటే సుదర్శన్ ఫినిక్స్ మాల్కి వెళ్దాం బుజ్జు అనేసి అన్నాడు. ఏమంటే డాడీ అక్కడ సుదర్శన్ ప్యాంట్ కొనిస్తా అన్నారు కదా, రేర్ ర్యాబిట్ ఉంది. సో కొన్ని బ్రాండ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఫినిక్స్ మాల్లో. ఇంకోటి ఏమంటే నాకు గోల్డ్ కొనిస్తారంట. సో గోల్డ్ షాప్స్ కూడా ఇంకా ఫినిక్స్ మాల్లోనే ఉంటాయి కదా. సో అందుకనేసి ఇంకా అక్కడికి వెళ్ళామంటే అన్నీ ఒక దగ్గర షాపింగ్ అయిపోతాయి అనేసి అన్నారు. సరే అనేసి ఇంకా బయలుదేరుతున్నాం. ఇంకోటి ఏమంటే మమ్మీ చూసారా, సర్జరీ అయిపోయింది, 1 మంత్ ఇంకా కాలేదు, అవ్వొస్తుంది. May 7th 1 month అవుతుంది. ఇంకా మమ్మీ అప్పుడే శారీ కట్టేసుకుంది మంచిగా. ఫస్ట్ టైం అనమాట సర్జరీ అయిపోయిన తర్వాత శారీ కట్టుకోవడం. ఇంకోటి ఫస్ట్ టైం అనమాట మమ్మీ మాల్కి రావడము ఇలా సర్జరీ అయిపోయిన తర్వాత. కొంచెం టెన్షన్గా ఉంది, మమ్మీ నడవగలుగుతుందా లేదా, అక్కడ ఉంటుంది కదా కూర్చోపెట్టడానికి అంతా. సో ఎక్కడైనా కూర్చోపెట్టేద్దాము, మేము షాపింగ్కి వెళ్ళేసి వద్దాము. గోల్డ్ షాప్స్ అనుకోండి, అక్కడ ఎలాగో కూర్చోనే కదా షాపింగ్ చేస్తారు. ఇంకా అవంతా ప్లాన్ చేసుకుంటా ఉన్నాం అనమాట ముందే. ఇక్కడ మేము షేడెడ్ కలర్ మీ ఆంటీ అయితే
లెటర్స్ వేసుకుంటూ పిల్లలు ఉన్నప్పుడు కూడా వేసుకొని ఇవ్వదు. పొడి పండుగ తీసారు. ఇప్పుడు ఇద్దరు వద్దంటే అది తీసారు. పిలిచేసి మొహం లావు ఏది వాళ్ళిద్దరు వాకర్లు అంట బాబా. హ్యాపీ నువ్వు వదిలేదన్నా రెడీ మాల్లో నువ్వే మాల్లో పో అన్న యాపిల్ లేదా నువ్వు కూడా పట్టుకోపో. హ్యాపీ అన్ని టెడ్డీకి కాంపిటీషన్ లాగా చేస్తూ ఉంటుంది. టెడ్డీ పట్టుకుందనమాట. మమ్మీ అంటే వాకర్ లేదు కదా, ఇద్దరు తలా ఒక చేయి పట్టుకోండి అంటే సుదర్శన్ ఒక చేయి పట్టుకోండి, హ్యాపీ నువ్వు వదిలే అన్నాడు. అంతే మొండికేస్తూ ఉంది, నేను పట్టుకుంటాననేసి. ఇంకా మళ్ళీ ఇద్దరు కలిసి పట్టుకోవాలనేసి చెప్తా ఉన్నారు అక్కడ. ఇంకా కార్ వితౌట్ వాకర్ వితౌట్ బ్రేసెస్ ఎలా ఎక్కుతుందా అని చూస్తూ ఉన్నాము. స్లోగా ఎక్కు మమ్మీ అన్న, అంటే కొంచెం భయం ఉంటుంది కదా, సో ఆ భయంతో స్లోగా ఎక్కుతూ ఉంది. ఎక్కేటప్పుడు ముందులాగా పెయిన్ కానీ, అంటే అప్పుడు సర్జరీ చేయక ముందు భలే కష్టం పాపం, ఎక్కాలన్నా దిగాలన్నా చెప్పేదే కాదు, లేదులే ఏం లేదులే అనేస్తూ ఉండేది. ఇప్పుడు అడిగితే అబ్బా అప్పుడు ప్రాణాలు పోతూ ఉండేదమ్మా నాకు. ఇప్పుడు ఫ్రీగా ఎక్కేశాను, కాకపోతే కొంచెం నిదానంగా ఎక్కమని చెప్పారు కదా అనేసి స్లోగా ఎక్కుతున్నాను సర్జరీ అయింది అనేసి. అంతేగాని నొప్పే లేదు నాకు అనేసరికి మా సుదర్శన్కి ఎంత హ్యాపీ వేసిందో. పోనీలే అమ్మ అంటే సుదర్శన్ కదా ముందుకు వచ్చి కొంచెం ధైర్యం చేసి, చాలామంది చేయకండి మళ్ళీ ఏం ప్రాబ్లం అవుతుందేమో, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని ఏదో చెప్పున్నారు చాలా. సో అలా అంతా కాకుండా సుదర్శన్ డిసైడ్ చేశాడు, లేదు చేయాల్సిందే అమ్మకి చేపిద్దాం బుజ్జు అనేసి అంటానే ఉన్నాడు. సో అందుకని ఇంక ఇప్పుడు సుదర్శన్కి చాలా హ్యాపీ అనిపించింది మమ్మీని చూసి, మమ్మీ మాటలు విని. ఇంకా మా డాడీ ఏమంటే సుదర్శన్ టీషర్ట్ చూసి, మాసిపోయిన టీషర్ట్ వేసుకున్నావేం బాబు, కలర్ పోయింది, షేడెడ్ అయిపోయింది, వేరేది వేసుకురావచ్చు కదా అనేసి అంటా ఉన్నారు. లేదు అంకుల్ ఇది మంచి టీషర్ట్ అంకుల్, కాస్ట్లీ టీషర్ట్, కొత్త అంకుల్ ఇది అనేసి అంటా ఉన్నాడు మా సుదర్శన్. ఇంకా మా మమ్మీకి అయితే అలాంటిది అయితే నచ్చదంట, నచ్చకుండా వేసుకోదంట. అవి అంటే మా డాడీ వేసుకుంటే తీసేయని అంటా ఉంటుందంట. సో అలా చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు అసలే మా డాడీ మా సుదర్శన్కి డ్రెస్ కొనిచ్చాలి అంటున్నారు. ఇంకా మా సుదర్శన్ సెలెక్షన్ చూస్తే ఏమంటారో ఏమో మరి నాకు తెలియదు. సరే అనేసి ఇంకా బయలుదేరేసి వచ్చేసాం కదా. ఇంకా టెడ్డీ ఒక పక్క, హ్యాపీ ఒక పక్క, మమ్మీని మాత్రం చాలా కేర్ఫుల్గా పట్టుకొని వస్తూ ఉన్నారు ఇద్దరు. ఇంకా నేనైతే అప్పుడప్పుడు అడుగుతానే ఉన్నాను, మమ్మీ కాలు నొప్పిగా ఉందా, టైర్డ్గా ఉందా, చెప్పు, నువ్వు ఓపెన్ అప్ అవ్వు, అస్సలు చెప్పదు తెలుసా, ఏది మొహమాటంగా ఉంటుంది, అలా కాదు గట్టిగా చెప్పు అనేసి అంటున్నాను. మాకంటే ఫస్ట్ వచ్చేసారు మా డాడీ సుదర్శన్, ఇద్దరు వచ్చేసి మలబార్లో ఉంచున్నారు. సో ఆ మలబార్కి వెళ్దాం ఫస్ట్. పక్కనే కళ్యాణ్ ఉంది, ఇంకొకటి జయాలుకాస్ ఉంది. సో ఫస్ట్ అయితే మలబార్కి వచ్చాము. ఇంకా ఇక్కడ రింగ్స్ చూపించే దగ్గర కూర్చోపెట్టారు. టెడ్డీ వీడియో తీస్తూ ఉంది, హ్యాపీ వచ్చేసి సుదర్శన్ తీసుకొని అక్కడికి వెళ్ళింది. ఇంకా నన్ను వదిలేసారు ఇక్కడ. మా మమ్మీ మా డాడీ అయితే ఇంత పెద్ద చూస్తూ ఉన్నారు. అంతంత పెద్ద చూస్తుండేసరికి సుదర్శన్ ఎక్కడ అనుకుంటున్నాను. ఏమంటే సుదర్శన్కి అంత పెద్దవి ఇష్టం ఉండదు, నాకు అంత ఇష్టం ఉండదు. పెద్ద వేసుకుంటే సింపుల్గా వేసుకుంటా నేను ఫింగర్ రింగ్స్ అనేసి. ఇంకా డాడీ అయితే అంటే డాడీ సౌదీలో జాబ్ చేస్తున్నారు. సో అందుకనేసి డాడీ అప్పుడు మమ్మీకి ఏం తెచ్చినా పెద్దవి తెస్తారు, అక్కడ అంతా పెద్దవి ఉంటాయి కదా. సో అట్లా పెద్దవే తీసుకోమన్నట్టుగా, అంటే పెద్ద ఆంటీస్ వాళ్ళు వేసుకుంటారు కదా పెద్ద రింగ్స్, వాళ్ళ హ్యాండ్స్ పొడుగా లావుగా అలా ఉంటాయి కదా, అట్లాంటివే తీసుకోమంటారు నాకు. డాడీ నాకు వద్దు డాడీ అనేసి అంటే వినట్లేదు. ఇదేందమ్మా ఇది కొనిచ్చడానికి నీకు వచ్చింది, నేను మంచిగా తీసుకో, గ్రాండ్గా ఉండేది, ఎప్పుడు నీకు మ్యారేజ్ డేకి ఎప్పుడు మేము లేం కదా, ఫస్ట్ టైం ఉంటున్నాం, మంచిది తీసుకో అనేసి. నేనేమో సింపుల్గా చూస్తుంటే మా డాడీకి అస్సలు నచ్చట్లేదు. అదొద్దు ఇదొద్దు అనేసి పెద్దవి చూపిస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్కి ఒకటి నచ్చింది, కానీ నా సైజ్ లేవన్నమాట. ఇక్కడ నాది వచ్చి 16 సైజు. సో ఆ సైజు రింగ్స్ లేవు. సరే కొన్ని చూసాము, ఇంకా ఇక్కడ బాగాలేదు అనేసి పక్కనే జయాలుకాస్ ఉంది, ఇంకా అక్కడ చూద్దాము, లేదా కళ్యాణ్కి వెళ్దాము అనేసి ఇంక వెళ్ళాము. సో జయాలుకాస్కి వచ్చాం ఫస్ట్. తర్వాత ఇంకా జయాలుకాస్లో కూడా సేమ్ రింగ్స్ చూపించారు. ఇంకా సుదర్శన్ కూడా ఉన్నాడు అప్పుడే నా పక్కనే. ఇంకా సింపుల్గా తీసుకుందాం బాబా అనేసి. ఇంకోటి బ్లాక్ స్టోన్స్తో ఒకటి చూసాను, చాలా బాగుంది. ఎంత సింపుల్ అంటే ఆల్రెడీ నా దగ్గర అలాంటిది పింక్ స్టోన్స్ ఉందన్నమాట. అలాంటిదే సేమ్. ఏమని నాకు మ్యాచింగ్ ఉంటుంది కొన్ని జ్యువెలరీ, మళ్ళీ చూస్తారు మీరు ఈ వ్లాగ్ ఎండింగ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. సో దానికి మ్యాచింగ్ ఉంటుంది, తీసుకుందాం అనుకున్నాను అనమాట. కానీ అదేమంటే అంత సన్నదిగా ఉండేసరికి డాడీ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. మళ్ళీ లాస్ట్కి డాడీ వాళ్ళకి ఏమనిపించిందో ఏమో, సరే అమ్మ నీకు ఇష్టమైంది తీసుకో, నీకు ఏది ఇష్టం ఉంటే అదే తీసుకో అనేసి అన్నారు. నాకు అది నచ్చింది. దాని తర్వాత దానికంటే ఇంకోటి బాగా నచ్చింది, ఎంత బాగా నచ్చిందంటే చెప్పలేను, అంత బాగా నచ్చింది. సో అది తీసుకుందాము అనిపించింది. ఫస్ట్ టైం అంటే మమ్మీ డాడీ వాళ్ళు అదే పనిగా
మ్యారేజ్ డేకి అన్నట్టుగా షాపింగ్ చేస్తున్నారు కదా. నార్మల్గా అయితే ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, అలా కాకుండా దీనికి అన్నట్టుగా మా దగ్గరే ఉన్నారు ఈసారి బెంగళూరులో ఫస్ట్ టైం అన్నట్టుగా కొనిస్తాను అన్నారు. కాబట్టి మమ్మీ డాడీ దగ్గర ఇంకొక మంచి రింగ్ కొనిచ్చుకున్నాను. నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఇంకా మా సుదర్శన్ కార్డ్ ఇచ్చి నువ్వే పే చేయి బాబు అనేసరికి సుదర్శనే పే చేసి ఇంకా నాకు ఆ బ్యాగ్ ఇచ్చాడు. మొహం మార్చుకో ఉన్నాడు మా సుదర్శన్. అది ఎందుకో తెలియదు, గోల్డ్ సిల్వర్ ఏదైనా షాపింగ్ అంటే రెండు షాపింగ్ అంటే మాత్రం మొహం మార్చుకొని ఉంటాడు మా సుదర్శన్. అసలు కలే ఉండదు. కావాలంటే చూడండి మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి మీరు. బ్యాగ్ ఇస్తూ ఉంటే మొహం మాడిపోయి ఉంది మా సుదర్శన్ది. ఇంకా మా డాడీ ఏమంటే కాఫీ తాగాలి అనేసరికి ఇంకా ఇక్కడ డోనట్స్, క్రిస్పీ డోనట్స్ ఉంటాయి కదా, సో అక్కడ తీసుకుంటా ఉంటారు డాడీ హ్యాపీ వాళ్ళు. ఇంకా అక్కడ వాళ్ళకి డోనట్స్, మమ్మీకి టీ, డాడీకి కాఫీ, నాకు కాఫీ అనేసి తీసుకొచ్చారు మా సుదర్శన్. ఇంకా డాడీ ఉండేసి పట్టీలు కూడా అడిగావు కదమ్మా నువ్వు, సుదర్శన్ కొనిలేదని చెప్పావు కదా, నేను కొనిస్తాను, పట్టీలు కూడా ఇక్కడే తీసుకుందాం కళ్యాణ్లో అనేసి అన్నారు. అయ్యో వద్దు డాడీ, మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటాను, ఇప్పుడు అవసరం లేదు అనేసి అన్నాను అనమాట. అంటే ఒప్పుకోనే లేదు. డాడీ ఏమో కళ్యాణ్కి వెళ్దాము కొనిస్తాను అంటానే ఉన్నాడు. సుదర్శన్ ఏమంటే వద్దులేండి నాకు బయట తీసుకుందాం, ఇక్కడ అంతా బాగుండదు అనేసి చెప్పేసరికి మళ్ళీ గమ్ముగా అయిపోయారు. ఇంకా కాఫీ తాగేసిన తర్వాత డాడీ ఇంకా సుదర్శన్ ఇద్దరు వచ్చేసి సుదర్శన్ షాపింగ్ కోసం పైకి వెళ్ళారు. పైన మంచి బ్రాండ్స్ అన్నీ అంటే పైన ఉంటాయి. జాక్ అండ్ జోన్స్ అనేసి, జారా ఉంది, ఇంకా రేర్ ర్యాబిట్, సో అవన్నీ పైన ఉన్నాయి మా సుదర్శన్ షాపింగ్ చేసేటివన్నీ. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళారు. హ్యాపీ కూడా వాళ్ళతో వెళ్ళింది. వెళ్ళొద్దురా బోర్ కొడుతుందిరా నీకు అని టెడ్డీ చెప్తూనే ఉంది, అయినా వెళ్ళింది. ఇంకా నేను, టెడ్డీ, మా మమ్మీ, మేము ముగ్గురం ఇక్కడే ఉన్నాము. సో ఇక్కడ ఏమంటే ఇలా మాట్లాడుకుంటూ చాలాసేపు ఉన్న వాళ్ళు వచ్చేంతవరకు ఇక్కడ అంటే మమ్మీ ఇంకా పైకి వెళ్తే టయర్డ్ అయిపోతుందని ఇక్కడే కూర్చోపెట్టేసి మేము ఇంకా సుదర్శన్ షాపింగ్ అంటేనే ఎంత బోరింగ్ అంటే అంత బోరింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు నచ్చింది తీసుకోడు కాబట్టి ఇంకా బోరింగ్ ఉంటుంది. సుదర్శన్ మాత్రం మాకు ఇష్టమైనవి తీసుకోడు, మేము మాత్రము సుదర్శన్కి ఇష్టమైనవే తీసుకోవాలి. అదేంటో నాకు అర్థం కాదు అసలు. సరే అందుకే నేను మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పున్నాను, గయాలి గంప అనినప్పుడు అదేం ఉండదు అంతా సుదర్శన్దే అనేసి చెప్పబోయి మళ్ళీ చూస్తారు మీరే వ్లాగ్స్ ఫ్యూచర్లో అనేసి అని చెప్పున్నాను. సో ఫైనలీ షాపింగ్ అయిపోయింది, వచ్చారు. హ్యాపీ వచ్చేసిందంటే డాడీ ఇంకా మా సుదర్శన్ ఇద్దరు వస్తున్నారు అనమాట వెనకాల. ఇంతకు షాపింగ్ అయిందరా కొన్నారా అంటే కొనేసా అంటే బ్యాగ్ అదుగు అక్కడ సుదర్శన్ చేతిలో. ఇంతకు ఎక్కడ తీసుకున్నానంటే దేంట్లో తీసుకున్నా, జారాలో కొనిచ్చారు బుజ్జు అంకుల్ అనేసరికి నేను షాక్, జారాలోనా అనేసి. దాంట్లో చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, ఎలా అబ్బా అనిపించింది. మా డాడీ చెప్తున్నాను కదా, మా డాడీ గోల్డ్కి ఇలాంటి వాటికి మనీ ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఇది బట్టలు, చెప్పులు ఇట్లాంటి వాటికి అంత కాస్ట్లీ మనీ చేయరు, ప్లస్ మరీ ఎక్కువ ఊరికే కొనరు. క్వైట్ అపోజిట్ అనమాట మా సుదర్శన్కి. ఇంకా అలాంటిది ఎలా అబ్బా కొనిచ్చారు మా డాడీ, ఎలాంటిది కొనుక్కున్నాడు అబ్బా మా సుదర్శన్ అనేసి కొంచెం డైలమాలో ఉన్నాను. ఇంకా మా డాడీ ఏమంటే అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు మమ్మీకి. మాసిపోయినవి పెద్ద జారాలో అన్ని మాసిపోయినవి ఉన్నాయంట. ఇప్పుడు మాసిపోయినవండి, విన్నారుగా, మాసిపోయినవి, పాడైపోయినవి అట్లాంటివి ఉన్నాయంట జారాలో. ఇంకా అవి తెలుసు కదా ఇంకా ఎంత కాస్ట్లీ ఉంటాయి, 4000, 5000, 7000 అట్లా ఉంటాయి అనేసి చెప్పుకుంటా వస్తున్నారు. ఇంకా దాని గురించి నవ్వుకుంటూ వస్తున్నాము. డాడీకి ఏమో నచ్చలేదు అవన్నీ అక్కడ. స్కోడా రెడీ, స్కోడా బాగుంది. అంటే ఇన్ని రోజులు రెడ్లో ఉన్నాం కదా, ఇప్పుడు బ్లూ తీసుకుందామని. మళ్ళీ డోనట్స్ కొనుక్కొని తినింది నాన్న మమ్మీని అడిగి 2 times. వీడియో తీసాను, చూపిస్తాను ఇంటికి వెళ్ళినాక. నోట్లో వెళ్తే ఎక్కడంటే అక్కడ పెట్టుకొని చూడు అదొకటి. మళ్ళీ డ్రీమ్ ఎందుకు తిన్నావురా నేను తిన్నావురా అనేసి అడుగుతున్నాడు. సుదర్శన్ మాత్రం కొనిచ్చచ్చు, నేను కొనిస్తే మాత్రం అలా అంటున్నాడు. యాక్చువల్గా అక్కడ ఏమంటే మేమేం కొనిలేదు, హ్యాపీకి ఏమంటే కొంచెం కాలాలి వాడికి అన్నట్టుగా. అంటే మా దగ్గర ఉండకుండా సుదర్శన్ వాళ్ళతో వెళ్ళింది కదా, అందుకనేసి వాళ్ళ దగ్గర బోర్ కొట్టుంటుంది. ఇంకా నేనైతే ఎంజాయ్ చేశాను అమ్మ వాళ్ళ దగ్గర ఉండి అనేసి టెడ్డీ అలా చెప్తా ఉంది. డోనట్స్ తిన్నాను, చాక్లెట్స్ తిన్నాను అనేసి. మా సుదర్శన్ కూడా నమ్మేశాడు. ఇంకా ఇలా వెళ్తా ఉంటే ఇంకా అదిగో అక్కడ జారా ఉంది, ఇదిగో దీంట్లోనే కొనిచ్చింది సుదర్శన్కి ప్యాంట్ అనేసి అంటా ఉన్నారు మా డాడీ. ఇంకా అక్కడ మంచిగా సండే కాబట్టి ఈవెంట్స్
జరుగుతాయి ఫినిక్స్ మాల్లో. డాడీ మమ్మీ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా మమ్మీకి మంచిగా హెల్తీగా ఉంటే కొంచెము అంతా చూపించుంటాం ఫినిక్స్ మాల్ అంతా. ఇంకా ఇక్కడ కూడా పిల్లల కోసము సమ్మర్ కదా, సో మంచిగా డెకరేషన్స్ అని పెద్ద ఫొటోస్ అని బాగుంటాయి. సో అవంతా కూడా చూపించుంటాము. కానీ మమ్మీ ఇంకెక్కువ నడవలేదు, అప్పటికే టైర్డ్. అప్పటికే అక్కడ అంతసేపు ఉండడమే చాలా గ్రేట్ అన్నట్టుగా. ఎంతసేపు తెలుసా వాళ్ళ షాపింగ్, ఒక 1 hour ఏమో అయి ఉంటుంది వాళ్ళిద్దరు, అంటే మా డాడీ సుదర్శన్ ఇద్దరు షాపింగ్కి వెళ్ళి. బోర్ కొట్టింది కొంచెంసేపు మాకు. ఇందులో కొందరు మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు సబ్స్క్రైబర్స్. సో వచ్చి మాట్లాడారు, ఫోటో తీసుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. సో అలా నాకు షాపింగ్ అక్కడ అయిపోయింది. డాడీ ఏమంటే ఫస్ట్ టైం నాకు రింగ్ కొనిచ్చారు. అంటే డాడీ వాళ్ళు తెచ్చి ఇవ్వడము, అక్కడికి వెళ్తే ఇవ్వడము అవంతా కామన్గా ఉండింది. కానీ ఇదేమంటే ఇంకొక ఫీలింగ్ కదా, డాడీ వాళ్ళు ఇక్కడ బెంగళూరులో ఉండడం ఈ టైంలో మాతో. ఇంకా నేను నార్మల్గా షాపింగ్ మమ్మీ డాడీతో చెప్పాలా, నేను ఇలా మ్యారేజ్ డేకి శారీ తీసుకుంటున్నాను అట్లా అనేసి ఏం చెప్పలేదు. కానీ మమ్మీకి చెప్తాను కదా, సో మమ్మీ డాడీకి చెప్పేసింది అనమాట. అలా తెలిసిపోయింది. ఇంకా డాడీ ఊరుకోలేదు. మేము కూడా నాకు తెలియాలి కదమ్మా, నేను ఇక్కడే ఉన్నాను, మేము కదా కొనియాలి నీకు అన్నీ, సుదర్శన్ అడుగుతావేంటి అనడం స్టార్ట్ చేశారు. ఇంటికి రాగానే డాడీ కాఫీ పెట్టించాను. డాడీకి ఏమైనా రోజు ఒకే రకమైన కాఫీ తాగితే బోర్ కొడుతుంది, ఒకసారి డికాషన్ పెట్టమ్మా అన్నారు. సో డికాషన్ పెట్టాను. అదేదో మీకు చూపిద్దామంటే అది ఏదో ఒకటి పడడము అలానే జరుగుతూ ఉంది. లాస్ట్ వ్లాగ్లో అట్లే జరిగింది, అందుకే నవ్వు వచ్చింది చూడగానే. ఇంక మమ్మీ కొంచెం ఆకలేస్తూ ఉంటుంది, అక్కడ ఏమి తినలే, టీ తప్ప, అందుకనేసి స్నాక్స్ చేసి ఇచ్చాను. దెన్ ఇక్కడ నుండి ఇంకొకటి, ఇదేమంటే రీసెంట్ డేస్ కాదు, కొన్ని డేస్ ముందు అనమాట. మీతో నేను షేర్ చేసుకోలేదు, ఒకవేళ కన్ఫామ్గా తీసుకుంటే మీతో షేర్ చేద్దాంలే అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ అప్పటికి తీసుకున్నాను, ఇంకా ఒకేసారి మ్యారేజ్ డే అప్పుడు షేర్ చేద్దాంలే అన్నట్టుగా మీతో షేర్ చేయలేదు. ఒకరోజు ఏమంటే నేను సుదర్శన్ ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. నేను నార్మల్గా క్యారెట్ లేన్ ఉంది కదా, ఆన్లైన్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో నేను బ్లాక్ బీడ్స్ది చూసుకుంటూ ఉన్నాను. బైకా నా హెయిర్ స్టైల్ పాడైపోతుంది. పప్ప చూడు, నేను సీరియస్గా బైక్ అనుకోలేదు. యాప్లో చూసుకుంటూ ఉంటే సుదర్శన్ అడిగాను, బ్లాక్ బీడ్స్ తీసుకుంటాను బాబా, మ్యారేజ్ డే వస్తూ ఉంది కదా, నాకేమి పెద్దది వద్దులే అంటే, నాకు అడుగుతూ ఉండేదాం కదా అప్పుడు, అంటే మోహన్ అలాంటి పెద్దది కావాలనేసి మా మమ్మీకి ఉందనేసి అప్పుడు ఎప్పుడో కొన్ని ఇయర్స్ ఉండి అడుగుతూ ఉంటాను. కానీ ఎట్లా కొన్నిటి అనేసి ఊరికే అడుగుతా అట్లా టైంపాస్ చేసేదాన్ని. కానీ సుదర్శన్ ఏమంటే లాస్ట్కి బీపీ వచ్చేస్తూ ఉంది మా సుదర్శన్ కదా, దాన్ని అడిగితేనే ఇంకా మోహన్ చూసి కూడా బీపీ వచ్చింది. అందుకని మళ్ళీ అడిగితే మళ్ళీ కొనిడు, అసలు ఇంకెందుకులే గొడవలు అవుతాయి, ఎందుకులే అన్నట్టుగా నేను చిన్నదైనా తీసి బాబా నాకు మ్యారేజ్ డే కానీ టకానే ఒప్పుకున్నాడు. ఆన్లైన్లో తీసుకోవద్దు బాబా బుజ్జు, స్టోర్కి వెళ్ళి తీసుకుందాము అన్నాడు. ఇంకా క్యారెట్ లైన్ స్టోర్ ఎక్కడో తెలియదు, నాకైతే తెలుసు. ఆ 2 సైడ్ వచ్చినప్పుడు అంతా నాకు చూస్తూ ఉంటాను. చర్చ్కి వెళ్తూ ఉంటాం కదా బాబా, దానికి ఆపోజిటే ఉంటుంది అనేసి అన్నాను. సో చర్చ్ సైడే వెళ్తున్నాం కాబట్టి ఇంక ఫస్ట్ చర్చ్కి వెళ్ళేసి దండం పెట్టుకొని జేజీకి వెళ్దాము అనేసి అనుకున్నాము. సో అలా చర్చ్కి వెళ్ళేసి ఇంకా క్యారెట్ లైన్కి వెళ్తున్నాము. ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళని తీసుకురాలేదనమాట, ఆ రోజు ఇంట్లోనే పెట్టేసి వచ్చాను. ఇంకోటి ఏమంటే ఇంకా సుదర్శన్ సెలెక్ట్ చేసింది తీసుకోవాలి. ఇంకొక టెన్షన్గా ఉంది, ఒక పక్కేమో చాలా హ్యాపీగా ఉంది, సుదర్శన్ కొనిస్తాను అన్నాడు, తీసుకెళ్తున్నాడు అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చుతుంది ఇంకోటి, మా సుదర్శన్ నచ్చుతుంది ఇంకోటి. సో దాంట్లో ఏ తీసుకోవాలో, మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ అలుగుతాడేమో మా సుదర్శన్, నా మీద కోపం వస్తుందేమో అట్లా అనేసి భయం వేస్తూ ఉన్నింది. ఇంకా అక్కడికి వెళ్ళగానే కొన్ని క్యూట్గా అనిపించాయి, బాగా నచ్చాయి. నాకు ఇట్లా సింపుల్ చాలా ఇష్టము. ఇదైతే నాకు బాగా నచ్చేసింది, అసలు ఎంత బాగుందో. ఇది పక్కన పెట్టేద్దాం ఫస్ట్, దీని తర్వాత ఇంకేదైనా నచ్చితే మళ్ళీ ట్రై చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా అన్నీ చాలా ఉన్నాయన్నమాట చిన్నవిగా, సో అన్నీ ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది 3 diamondsది కదా నేను చూపించింది, ఇది 1 diamond అనమాట, పెండెంట్ 1 diamond. ఇది కూడా బాగానే ఉంది అనిపించింది. ఇది భలే ఉంది బుజ్జు, ఎక్సలెంట్గా ఉంది. దానంత షైనింగ్ లేదు కానీ భలే ఉంది. కానీ కిందకి వెళ్ళిపోయింది, కొద్ది పైకి ఉండాలి, కొద్ది పైకి పెట్టుకో, పైకి పెట్టుకో, ఇంకా పైకి పెట్టు. అది క్రాస్గా ఉంది కొంచెం షేపు, ఆ చైన్తో మ్యాచ్ కాల. చెప్పు. సేమ్ ఇది కూడా దానిలాగే ఆ షేప్లో ఫిట్ కావాలి.
అన్నిట్లో ఈ 2 భలే నచ్చేసాయి. ఫస్ట్ అయితే భలే నచ్చింది. చాలా బావునింది. కాకపోతే దానికంటే సెకండ్‌ది ఇంకా బావునింది. కాకపోతే సెకండ్‌ది 1,00,000 ప్లస్ అయిపోతా ఉంది. అంత అనుకోలేదు మేము దాంట్లో తీసుకోవాలి అనేసి. చాలా తక్కువలో తీసుకోవాలి అనుకున్నాను నేను. అందుకనేసి ఇంకా ఫస్ట్‌దే నచ్చింది. అదేమంటే 14 క్యారెట్స్ ఉన్నింది. మాకు 18 క్యారెట్స్ కావాలి అన్నారు. ఈ లోపల దాని గురించి మాట్లాడుతుంటే ఈ బ్రేస్లెట్స్ చూశాను. నాకు బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు నా దగ్గర 2 ఫ్యాన్సీవి ఉన్నాయి. సో అవి ఎప్పుడైనా వేసుకుంటా ఉండేదాన్ని. ఇంకా ఈ మధ్యలో బ్రేస్లెట్ ఉంది కదా బాల్స్‌ది, అది రిపేర్ చేసుకున్నాను బెంగళూరు తిరుపతికి వెళ్ళినప్పుడు. సో అదే వేసుకుంటూ అలా ఉండిపోయాను. అందుకని ఇంకా నేను ఇది కావాలి బాబా బ్లాక్ బీడ్స్‌ది అనేసి అడిగాను. అక్కడ భలే మా సుదర్శన్‌కి భలే కోపం వచ్చింది. గమ్ముగుండు బుజ్జు, ఒకటి అడిగావు మళ్ళీ ఇక్కడికి వచ్చినాక 2 అడుగుతున్నావు అంటే, లేదు లేదు ఇంకా అడగవు, నీ 2 కొనిచ్చు చాలు అనేసి అన్నాను. ఇంకా అది బ్లాక్ బీడ్స్‌ది మంగళసూత్ర వచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. సో 18 క్యారెట్స్ కావాలి అనేసి. ఇంకా రింగ్స్ కూడా ఉన్నాయి, డైమండ్ రింగ్స్ కొత్తవి వచ్చాయి చూడండి అన్నారు. అది కొనడమే ఎక్కువ, మళ్ళీ ఇది ఎక్కడలేని జస్ట్ వీడియో తీసుకున్నాను, మీ అందరితో షేర్ చేద్దాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు కదా అనేసి. సో బ్రేస్లెట్ మాత్రం అప్పటికప్పుడే కొనిచ్చాడు, తీసుకొని ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ 18 క్యారెట్స్ది చేయించిన తర్వాత వాళ్ళు మనకి కాల్ చేస్తారన్నారు. సో మళ్ళీ అది తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. వచ్చినప్పుడు అది అంతకు నచ్చలేదు, ఎందుకో తెలీదు. దానికంటే మంచి మంచివి వచ్చున్నాయి స్టోర్లో, సో తీసుకోవచ్చు, ఇది కాకపోతే ఇంకోటి అన్నారు. సో అవి కూడా చూశానమాట. ఇంకా వాటిలో కూడా 14 క్యారెట్స్ ఉంటే ఒకటి నచ్చి 18 క్యారెట్స్ది కావాలి, మళ్ళీ ఆర్డర్ పెట్టేసి వచ్చాము. మళ్ళీ 21 డేస్కి వస్తుంది అన్నారు. సో ఈసారి మళ్ళీ వెళ్తున్నాను, అది నచ్చకపోతే ఎట్లబ్బా అనుకుంటూ వెళ్తా ఉన్నాను. అంటే మళ్ళీ మార్చుకోవడం అంటే బాగుండదు కదా అనేసి, కానీ నచ్చేయాలి అదే అనిపిస్తూ ఉంది. సో ఇంకా ఒకరోజు ఈవినింగ్ వెళ్ళి నేను సుదర్శన్ వెళ్ళి తెచ్చుకున్నాం, అదే నచ్చేసింది, చాలా బాగుంది. సో అలా ఇది మాత్రం ప్లాన్డ్గా తీసుకున్నాను మా సుదర్శన్ దగ్గర. ఇంకా మమ్మీ డాడీది మాత్రం అసలు ప్లానే కాదు, సర్ప్రైజ్ అనుకోవాలి. లక్ష్మీదేవిని తీసుకున్నాను, మీకు చెప్పలేదు కదా, లక్ష్మీదేవి రింగ్ తీసుకున్నాను, మమ్మీ డాడీ కొనిచ్చారు. సుదర్శన్ కొనిచ్చిన డైమండ్ బ్రేస్లెట్, డైమండ్ మంగళసూత్ర, ఇంతే. వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను.